ఈ రోజున అనగా 2 ఆగస్ట్ 2026 ఈనాడు పేపర్ లో ఆఖరి పేజీలో ఒక వార్త చూడటం జరిగింది. ఆనరబుల్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు, వీరు గతంలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ప్రమోషన్ మీద ఇప్పుడు సుప్రీం కోర్టులో జస్టిస్ గా పనిచేస్తున్నారు. గొప్ప వారు నిన్న సడన్ గా ఒక చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు న్యాయ వ్యవస్థ గురించి. ఏమిటి అంటే, న్యాయ వ్యవస్థ ఏర్పరచుకున్న కొలీజియం వ్యవస్థ ద్వారా జరుగుతున్న కార్యకలాపాలలో పారదర్శకత లేదు, వారు పాస్ చేస్తున్నటువంటి ఆదేశాలలో పారదర్శకత లోపించింది అన్నారు. కొందరు జడ్జిలు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు అని కూడా ఆయన అనటం జరిగింది. అలాగే రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులు కూడా న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం కలుగుతున్నది అని వ్యాఖ్యానించారు. ఇవి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య. ఇక ఆ తర్వాత గౌరవ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గారు చేసినటువంటి కొలీజియం వ్యవస్థ పైన, కొలీజియం ఆదేశాలలో పారదర్శకత ఉండటం లేదు అని. అసలు ఏమిటి కొలీజియం? రాజ్యాంగంలో ఉందా? లేదు. మీకు ఆర్టికల్ 124(2) కింద సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. ఆ నియమించడానికి మ్యాండేటరీ రూల్స్ ఉన్నాయి. 15 సంవత్సరాల ప్రాక్టీస్ వగేరా వగేరా ఉన్నాయి అనుకుంటే అవి అందరికీ ఉంటాయి. కానీ అందులో చివరిగా ఒకటి ఏంటంటే, రాష్ట్రపతి ఉద్దేశంలో అతను న్యాయమూర్తిగా ఉండటానికి అర్హుడు అని రాష్ట్రపతి భావిస్తే అని ఉంటుంది. ఎబో ఆల్, అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా రాష్ట్రపతి భావించాలి ఆయన న్యాయమూర్తికి పనికొస్తాడు అని. కారణం ఏంటంటే, మేధావులందరూ మంచివాళ్లేం కాదు, చెడ్డవాళ్ళు ఎవరు మేధావులు కాని వాళ్ళు కాదు, అసమర్థులు అంతకంటే కాదు. ఏం దుర్యోధనుడు బలహీనుడా, లేదా కీచకుడు బలహీనుడా, రావణాసురుడు బలహీనుడా? వీళ్ళు బలహీనులు కాదు, బలమైనటువంటి దుర్మార్గులు. అలాగే మేధావైనంత మాత్రాన తెచ్చి నెత్తిన పెట్టుకుంటామంటే కుదరదు. అతనికి సామాజిక స్పృహ ఉండాలి, మానవత్వం ఉండాలి, ప్రజాస్వామ్య స్పృహ ఉండాలి. ఇలాంటి వారు లేకపోతే ఇవాళ బాంబులు కనిపెట్టేవాళ్ళు, లేదా బాంబులతోటి ఆస్తులు ధ్వంసం చేసేవాళ్ళు, వ్యక్తులను చంపేవాళ్ళు, పోలీసులను చంపేవాళ్ళు, వీళ్ళంతా మేధావులు కాకపోతే ఏమన్నా చదువురాని లేదా విద్యలేని వాళ్ళు కాదు. తెలివింది కాబట్టి నియమించు అని కోర్టుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండటం కోసం అది పెట్టారు. ఈ బాధ్యత రాష్ట్రపతి గారికి ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆర్టికల్ 60 చూడాలి. ఆయన యొక్క ప్రమాణ స్వీకారం ఏముంటుందంటే, నేను నా శక్తి మేరకు భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి కాపాడతాను. రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి కాపాడతాను. ఎవరి బాధ్యత దీన్ని? రాజ్యాంగాన్ని, చట్టాన్ని సంరక్షించి కాపాడటం రాష్ట్రపతి బాధ్యత. అట్లాగే ఆయన ప్రమాణ స్వీకారంలో 2వ భాగమే ఉంటుంది, దేశ పౌరుల సంక్షేమానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రమాణ స్వీకారం భారతదేశంలో మరెవ్వరికీ ఉండదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకైనా సరే, ప్రధానమంత్రికైనా సరే, ఎవరికైనా సరే. మళ్ళీ గవర్నర్లకు ఉంటుంది. ఎందుకంటే వారిద్దరే భారతదేశంలో కార్యనిర్వాహక అధికారులు. ఎన్నికైన కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి, ఆయన చేత నియమితుడైనటువంటి రాష్ట్రాల కార్యనిర్వాహక అధికారులు గవర్నర్లు. అధికారి, కార్యనిర్వాహక అధికారి అంటే గుమస్తా కాదు. మీరు చెప్పినట్టు వినేవాడిని గుమస్తా అంటారు. అధికారం ఏంటి నమ్మహం. ఇక ఆ అధికారం ఇచ్చినటువంటి ఆర్టికల్ 53, 154 కింద వాళ్ళు వాళ్ళ విధులను స్వయంగా గాని లేదా తమ క్రింది అధికారుల ద్వారా గాని నిర్వర్తించవచ్చు అని ఉంటుంది. స్వయంగా కూడా నిర్వర్తించవచ్చు. అంతేగాని చెప్పినట్టు వినేది అధికారం అవుతుందా? బాధ్యత అవుతుంది, బానిసత్వం అవుతుంది. కనీసం ఈ మాత్రం భాషా పరిజ్ఞానం కూడా లేకుండా భారతదేశం 75 సంవత్సరాలు గడిపింది అంటే ఇది 140 కోట్ల ప్రజల తల రాత. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 124 క్లాజ్ 2 కింద న్యాయమూర్తులను నియమిస్తారు. ఇక్కడ కొందరు ప్రశ్నిస్తారు కదా, అంటే అలా నియమించడం వల్ల న్యాయ వ్యవస్థ పొలిటిసైజ్ అయిపోతుంది కదా అని. పొలిటిసైజ్ అయితే పొలిటిక్స్ ఏమంటే పాపమా? ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశ యథాతలు తల రాత రాసేవాళ్ళు, సమాజానికి మార్గ నిర్దేశన చేసేవాళ్ళు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, రక్షించవలసిన వాళ్ళు, అభివృద్ధి చేయవలసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు చేస్తుందా ఈ పనులన్నీ? ఈ దేశ సార్వభౌమత్వాధికారం ఎవరి దగ్గర ఉంది? పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అంటే ఏమిటి? ఆర్టికల్ 79 ప్రకారంగా ఈ ఎన్నికైన ఉభయ సభల సభ్యులు మరియు రాష్ట్ర పార్లమెంట్ ఇంక్లూడ్స్ ప్రెసిడెంట్, ఇందులో సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా పార్లమెంట్ లో భాగం. అందువల్ల ఈ దేశానికి దిశానిర్దేశం చేయవలసిన వాళ్ళు రాజకీయ నాయకులు, పార్లమెంటు. అంతే తప్పితే న్యాయ వ్యవస్థ కాదు. వ్యవస్థ పరిధి చాలా చిన్నది. ఇది కూడా చట్టాలకు లోబడి వివాదాలను పరిష్కరించే బాధ్యత వాళ్ళది. వాళ్ళని నియమించేది రాష్ట్రపతి. దానివల్ల అందులో పాలిటిక్స్ ప్రవేశిస్తాయి అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకి నియమించే హక్కు ఉంది, కానీ తీసేసే హక్కు లేదు. అది ఆర్టికల్ 124(4) కింద తీసివేయాలంటే ఉభయ సభలలో అభిశంసన తీర్మానం పాస్ అవ్వాలి. దాని మీద మళ్ళీ రాష్ట్రపతి కూడా సంతకం పెట్టాలి. అందువల్ల అభిశంసన అంత తేలిక కాదు. అందువల్ల రాష్ట్రపతి చెప్పినట్టు జడ్జిలు వింటారనేది భ్రమ. వినవలసిన అవసరం లేదు. వినకపోయినా వారిని రాష్ట్రపతి ఏమీ చేయలేడు. పైగా అసలు పార్లమెంటు, రాష్ట్రపతి ఒకే పార్టీకి చెంది ఉంటాయన్న గ్యారంటీ ఏముంది? పార్లమెంట్ లో మెజారిటీ ఒక పార్టీకి ఉండొచ్చు, రాష్ట్రపతి వేరే పార్టీకి సంబంధించిన వాడు. మరి ఇద్దరు అనుకోని ఎందుకు తీసేస్తారు? ఎవరైనా ఒక
న్యాయమూర్తిని తొలగించటం, అభిశంసన చేయటం. అలాగే అప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షం రెండు గినక అనుకున్నాయనుకోండి, ఇలాంటి జడ్జి పోవలసిందే అని. దెన్ హీ రియల్లీ డిజర్వ్స్ ఇంపీచ్మెంట్. నాట్ ఓన్లీ ఇంపీచ్మెంట్ బట్ ఆల్సో ఇంప్రిజన్మెంట్. ఈ మధ్య చూసాం కదా, ఒక జడ్జి గారి అవుట్ హౌస్ లో నోట్ల కట్టలు బండిల్స్ దొరికినాయి. అవి ఎన్నని కానీ, ఎక్కడి నుంచి వచ్చినాయని కానీ, ఎందుకు వచ్చినాయని కానీ, అవుట్ హౌస్ లోనే ఎంత ఉందంటే బెడ్రూమ్ లో ఇంకెంత ఉన్నాయని కానీ, బ్యాంక్ లాకర్స్ లో ఎంత ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ లో ఎంత ఉన్నాయి, బంధువర్గం దగ్గర ఎంత ఉంది అనేది విచారణ జరిగిందా? దీనివల్ల నిజానికి న్యాయ వ్యవస్థ తప్పుదోవలో పోతుంది తప్పితే పార్లమెంటుకి, రాష్ట్రపతికి జవాబుదారీగా న్యాయ వ్యవస్థ ఉన్నంతకాలం ఏ రకమైనటువంటి అక్రమం జరగదు. పార్లమెంట్ అంటే 140 కోట్ల ప్రతినిధి. అది రాష్ట్రపతి ఎన్నిక కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి చేస్తారు, విప్ కూడా జారీ చేయకుండా. ఒక ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత అంటే అతని నియోజకవర్గంలో ఉన్న జనాభాతో సమానం, ఓటర్లు కాదు. అందువల్ల పసివాడి నుండి పండు ముదుసల వరకు ఈ భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టు లెక్క. అందువల్ల అతనికి భారతదేశాన్ని పరిపాలించే హక్కు వచ్చింది. అందువల్ల ఆయనకి నియమించే హక్కు ఉంది కానీ తొలగించే హక్కు లేదు. అందువల్ల న్యాయ వ్యవస్థకు స్వతంత్రతకి ఏ రకమైన భంగము లేదు. అంబేద్కర్ మహాశయుడు న్యాయ వ్యవస్థకు సమకూర్చినటువంటి స్వతంత్రత ఇది ఒక అద్భుతమైనటువంటి, అసమానమైనటువంటి స్వయం ప్రతిపత్తి. అర్థం చేసుకోకుండా 1999లో మనకు తెలుసు, 1991 నుంచి 96 మన తెలుగు తేజం, తెలంగాణ తేజం పివి నరసింహారావు గారు ఒక మిశ్రమ ప్రభుత్వాన్ని విజయవంతంగా 5 సంవత్సరాలు నడపడమే కాకుండా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతికి పునాదులు వేశారు. ఆయన దివాలా అంచున ఉన్నటువంటి భారతదేశాన్ని బయటపడవేశారు. పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, కంప్యూటరీకరణ, ఇలా అనేకమైనటువంటి గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి వన్నె తెచ్చారు. 1996 తర్వాత వచ్చిన పార్లమెంటు 96 నుంచి నిజానికి 2001 వరకు జరగాలి. కానీ ఏంటంటే 96 నుంచి 98లోనే కుప్పగూలిపోయింది. ఈ లోపులోనే 2, 3, 4, 5 ప్రధానమంత్రులు మారిపోయారు. ఒకరినొకరు కాలుబెట్టిలాగి అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని దేశ రాజ్య వ్యవస్థని అస్థిరపరిచారు. అటువంటి బలహీనమైన క్షణంలో 1999లో అసోసియేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్, సుప్రీంకోర్టు అడ్వకేట్ల సంఘం సుప్రీంకోర్టు ముందు ఒక దావా వేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏమని? మీ నియామకాలు, మీ ట్రాన్స్ఫర్స్, మీ అభిశంసన ఇవన్నీ కూడా పార్లమెంటు, రాష్ట్రపతి చేతిలో ఉంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతకి ఇది భంగం. అందువల్ల దీన్ని మార్చాలని వేస్తే సుప్రీంకోర్టు వారు అన్నారు, మీరు చాలా చక్కటి విషయం చెప్పారు, అది నిజం. అందువల్ల ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థ మేనేజ్మెంట్ గాను మేము కొలీజియం అనే ఒక వ్యవస్థని నిర్మించుకుంటాం. అందులో ప్రధాన న్యాయమూర్తి మరియు సీనియర్ న్యాయమూర్తులు మరొక 3, 4 ఉంటారు. వీరి ద్వారానే ఉంటాయి నియామకాలు కానీ, ట్రాన్స్ఫర్స్, బదిలీలు కానీ వగేరా అని చేసుకుంటే, మరి మీకు హక్కులు కావాలని మీ దగ్గర కేసు వేయటం ఏమిటో, అవును నిజమే మీరు చెప్పిందని మరి ఆర్డర్ పాస్ చేయటం ఏమిటో, ఇది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. అలా రాష్ట్రపతి అధికారాలు తీసేసిన, నియమించే అధికారాలు, తొలగించే అధికారం పార్లమెంటువి, రాష్ట్రపతివి తీసేసిన ఈ పార్లమెంటు మెంబర్కి రాజ్యాంగ పరిజ్ఞానం లేదు, అట్లాగే అహం అన్నమాట లేదు, సిగ్గు శరం లేదు. వాళ్ళ అధికారాలు తీసేస్తుంటే అది వాళ్ళకి అవమానం అన్న జ్ఞానం కూడా లేదు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలిస్తుంది. అలాగే చట్టసభలలో నెలల తరబడి చర్చించి ప్రతిపక్షాలు, ప్రభుత్వాలు చర్చించి ఒక చట్టాన్ని పాస్ చేస్తే 3 న్యాయమూర్తులు కూర్చొని దాన్ని ఒక పెన్ స్ట్రోక్ తోటి కొట్టవతల పారేస్తున్నారు, ఇది చెల్లదు అని. ఈ 3కి ఉన్నటువంటి అర్హత ఏంటి? LLB చదివి ఉండటమే కదా. అట్లాగే న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా కొన్ని సంవత్సరాల అనుభవం. ఇట్లా 700 మంది పార్లమెంటు మెంబర్లు పాస్ చేసిన 770 మంది పార్లమెంటు మెంబర్లు, అందులో మేధావులు ఉంటారు, వృద్ధులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్, సైంటిస్టులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, లాయర్లు, రిటైర్డ్ జడ్జెస్, ఇలా అనేక మంది 770 మంది నెలల తరబడి చర్చించి పాస్ చేసిన చట్టాన్ని 3 LLB చదివి కొంత అర్హత ఉన్న వాళ్ళు కొట్టవతల పారేస్తే అసలు ఈ దేశం ఏమైపోతుంది? మరి ప్రభుత్వం ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, పార్లమెంట్లో చర్చలు ఎందుకు? ఒక తప్పుడు చట్టం తెచ్చినా, దానిని తప్పుగా అమలు చేసినా దానిని నిర్ణయించవలసిన వాళ్ళు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి జరిగే ఎన్నికలలో ఏదైనా చట్టాన్ని చట్టసభల్లో మెజారిటీ ఉన్న పార్టీ ప్రపోజ్ చేస్తుంది. ప్రభుత్వాలు చేయకూడదు చట్టాలు ఎప్పుడు కూడా. ప్రభుత్వానికి చట్టసభల్లో మెజారిటీ ఉంటే అసలు అది నిజమైన ప్రజాస్వామ్యం కానే కాదు. చట్టసభల్లో మెజారిటీ ఉన్న పార్టీ ప్రపోజ్ చేస్తుంది, దాన్ని అంగీకరించటమా, తిరస్కరించటమా కార్యనిర్వాహక వర్గం చేస్తుంది. అంటే రాష్ట్రపతి లేదా స్టేట్స్లో అయితే గవర్నర్. ఒక చట్టాన్ని ప్రపోజ్ చేసింది గవర్నరు, రాష్ట్రపతి దానిని వ్యతిరేకించాడని అనుకోండి, ఆమోద ముద్ర వెయ్యలే. అప్పుడు ప్రతిపక్షాలకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోవాలి.
మేము ఇంత చక్కటి చట్టాన్ని ప్రపోజ్ చేశాము ఈ దేశ అభ్యున్నతి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం. చూడండి, గవర్నరు ఆయన పార్టీ దానికి అడ్డుపడ్డది. అందువల్ల రాబోయే ఎన్నికలలో ఆ పార్టీకి బుద్ధి చెప్పండి, సంపూర్ణ అధికారం మాకు ఇవ్వండి అని ప్రజల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి. మరి రాష్ట్రపతి ఏం చేయాలి? ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులను, పార్లమెంటు సభ్యులను వెంట వేసుకుని ఆయన కూడా ప్రజల దగ్గరికే వెళ్ళాలి. చూడండి, ఈ ప్రతిపక్షాలు ఒక పిచ్చి చట్టాన్ని తీసుకొచ్చాయి. దాని అవసరం ఇప్పుడు లేదు. దానివల్ల ఈ దేశానికి ఇంత నష్టం జరుగుతుంది, ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతుంది. మా దృష్టిలో ఇంతకన్నా ఒక మంచి చట్టం ఉంది. అందుకోసం నేను ప్రజల కోసం, ఈ దేశం కోసం ఆ నల్ల చట్టాన్ని నేను అడ్డుకున్నాను. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఇటువంటి దేశ వ్యతిరేక ప్రతిపక్షాలను భవిష్యత్తులో ప్రోత్సహించకండి అని ఆయన కూడా ప్రజల దగ్గరికే వెళ్ళాలి. ఇది ప్రజాస్వామ్య సౌందర్యం. కానీ ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థలు కొట్టివేస్తే మరి ప్రభుత్వం ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు, దీని మీద జడ్జి చేయాల్సిన ప్రజలు ఎందుకు, అన్ని మీరే అయిపోతాయి. అందువల్ల అది సరైన విధానం కాదు. అయితే 1999లో కదా ఈ కొలీజియం వ్యవస్థ వచ్చింది అనుకుందాం. ఆ రోజు నుంచి న్యాయ వ్యవస్థకు స్వతంత్రత వచ్చింది. మరి 1947 నుంచి 1999 వరకు 52 సంవత్సరాల పాటు తమరు ఇచ్చిన తీర్పులు స్వతంత్రంగా ఇచ్చినవి కావా? అవి ప్రెసిడెంట్స్ గా పనికిరావా? విలువ లేదా? ఇది సరైన మాట కాదు. సాక్షాత్తు ఇందిరాగాంధీని జైల్లో వేసినటువంటి న్యాయ వ్యవస్థ, రాజనారాయణని, జార్జ్ ఫెర్నాండెజ్ని, ఇట్లా అనేక మంది పార్లమెంటు సభ్యుల్ని, మంత్రులను జైల్లో వేసినటువంటి వ్యవస్థ మన న్యాయ వ్యవస్థ. అంతకన్నా ఎక్కువ ఏం పవర్ కావాలని మీరు కోరుకుంటున్నారు? కొద్దిగా పార్లమెంటు కొంచెం సోయి తెచ్చుకొని మన అధికారాలను న్యాయ వ్యవస్థ లాగేసుకుంటోంది అని కొంచెం సోయి తెచ్చుకొని 2013లో 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారం కొలీజియం వ్యవస్థ రద్దు. ఇక నుంచి న్యాయ వ్యవస్థ నియామకాలు వగైరా కూడా జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది చూస్తుంది అని ఆర్టికల్ 124కి క్యాపిటల్ ABC అని 3 విభాగాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ మళ్ళీ సుప్రీంకోర్టులో దావా వేసింది. ఈ రాజ్యాంగ సవరణ చెల్లదు, దీని వలన న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత దెబ్బతింటుంది అని. దానికి మళ్ళీ సుప్రీంకోర్టు వారు స్పందించి ఆ 99వ రాజ్యాంగ సవరణ కూడా కొట్టివేశారు. తద్వారా ఇప్పుడు మళ్ళీ అదే కొలీజియం వ్యవస్థ నడుస్తున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందేమో రాష్ట్రపతి నియమిస్తే అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే క్రిమినల్ కేసెస్లో ఆర్టికల్ 72 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 161 కింద గవర్నరు కోర్టులు విధించిన శిక్షలను రద్దు చేసే, తగ్గించే వగైరా అన్ని అధికారాలు కూడా వాళ్ళకు ఉన్నాయి. దీన్ని బతిమలాడటం ఎందుకు? క్రిమినల్స్ అంతే చేస్తారు. అట్లాగే వారి మీద ఏమైనా క్రిమినల్ సివిల్ కేసెస్ ఉంటాయా అంటే ఆర్టికల్ 361 కింద రాష్ట్రపతి మీద, గవర్నర్ మీద సివిల్ క్రిమినల్ కేసులు చెల్లవు. అట్లాగే వాళ్ళని కోర్టులకు సమ్మన్ చేసే అధికారము కోర్టులకు లేదు. ఇంత స్పష్టంగా ఉంటే అధికారికంగానే వాళ్ళు జస్టిస్లు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగలరు. ఇక ప్రజల, ప్రైవేటు వ్యక్తుల యొక్క సివిల్ వ్యాజ్యాల గురించి అంటారా? వాళ్ళకి ఏం అవసరం? సాక్షాత్తు 140 కోట్ల ప్రజల ప్రతినిధి భారత రాష్ట్రపతి 2 ప్రైవేటు వ్యక్తుల వివాదంలో జోక్యం చేసుకుంటాడా? చేసుకున్న పెద్ద మునిగిందేమీ లేదు. చేసుకుంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగానేవి పరిష్కారం అవ్వాలి తప్పితే న్యాయ వ్యవస్థ ద్వారా కాదు. ఇక రాష్ట్రానికి ఉన్న వివాదాలు, జల వివాదాలు కావచ్చు, సరిహద్దు వివాదాలు కావచ్చు, మరేదైనా కావచ్చు. అట్లాగే రాష్ట్రానికి, కేంద్రానికి ఉన్నటువంటి వివాదాలు, వాటిని కూడా న్యాయ వ్యవస్థ తీర్చవలసిన అవసరము లేదు. జల వివాదాలు వగైరా ఉంటేనేమో ట్రిబ్యునల్స్ వేసి పరిష్కారం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అట్లాగే నేను ఇందాకనే చెప్పాను, భారతదేశం సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటేనే రాష్ట్రపతి పరిపాలించే దేశం. రాష్ట్రపతి ఒక్కడే ఎన్నికైన కార్యనిర్వాహక అధికారి ఈ దేశంలో. ఆయన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. అంటే ఎన్డీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉంటాయి, యూపీఏ రాష్ట్రపతి ఎన్నికైతే దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్రపతి మరణిస్తే, రాజీనామా చేస్తే, అభిశంసించబడితే, లేదా ఇంకే కారణాల వల్ల అయినా కూడా ఇన్కెపాసిటేట్ అయితే రాష్ట్రపతి పోస్టుకి మధ్యంతర ఎన్నికలు ఉంటాయి. అంతేగాని చట్టసభలకు మధ్యంతర ఎన్నికలు అనేది ఇంతకు మించిన దుర్మార్గం కానీ, ప్రజాస్వామ్య అజ్ఞానం కానీ, రాజ్యాంగ అజ్ఞానం కానీ ఉండదు. రాష్ట్రపతి తప్పు చేస్తే అభిశంసన చేసి తీసేస్తారు. పార్లమెంట్ని అభిశంసించడం ఏంటి? పార్లమెంట్ ఏం తప్పు చేస్తుంది? అయినా అది ప్రజలు ఎన్నుకున్నారు 5 సంవత్సరాల కోసం. ఆర్టికల్ 83 కింద మధ్యంతరంగా మేము రద్దు చేసాం, మీరు ఇంటికి పోండి అనడానికి పుల్లయ్య మల్లయ్య ఎవరు? ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పార్లమెంటుని, అసెంబ్లీని రద్దు చేయటం అంటే అంతకు మించినటువంటి దుర్మార్గమైనటువంటి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య మరొకటి ఉండదు. కానీ భారతదేశంలో నిరాఘాటంగా అవి జరుగుతున్నాయి. అవి గొప్ప రాజకీయ చిత్రతగా ప్రజలు భావిస్తున్నారు. ఇది ఈ దేశ దుర్గతి ఒక మాటలో చెప్పాలంటే.
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి యొక్క ప్రభుత్వాలే ఉంటే రాష్ట్రానికి మధ్య ఘర్షణ ఎందుకు ఉంటుంది? రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఘర్షణ ఎందుకు ఉంటుంది? అట్లాగే మరొక తప్పిదం వీళ్ళు చేయబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయటం మరొక దుర్మార్గం, రాజ్యాంగ అజ్ఞానం. రాజ్యాంగం ప్రకారం జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించవలే అని ఆర్టికల్ 55, 81 మరియు 170 తెలియజేస్తుంది. ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి. వారు ప్రాతినిధ్యం వహించే ప్రజల సంఖ్య వీలైనంత వరకు సమానంగా ఉండాలి అనేది ఆర్టికల్ 55, 81 మరియు 170. ఈ పరిజ్ఞానం లేకుండా పెద్ద రాష్ట్రాలను యూపీలాగా నిర్మించి వాటిని సొంతం చేసుకుందామని తహతహలాడటం, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయటం, దీనివల్ల చిన్న రాష్ట్రాలకి ప్రాముఖ్యత తగ్గుతుంది, పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుంది, అవి నెగ్లిజెన్స్కి గురవుతాయి. అందువల్ల మా రాష్ట్రాన్ని విభజించండి అని పోరాటం కూడా అది ఒక రాజ్యాంగ అజ్ఞానమే. పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. అందువల్ల భారతదేశం తెలివి తెచ్చుకొని జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించాలి, రిపబ్లిక్ అనగా రాష్ట్రపతి పరిపాలన తెచ్చుకోవాలి. అప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా క్రమశిక్షణలోకి వచ్చి వేస్తాయి. అలాగే అప్పుడు ఈ రాజకీయ అస్థిరత ఎందుకుంటుంది? ఇవాళ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అంటే సింగిల్ సీటు తోటి పదవి రావచ్చు, సింగిల్ సీటు తోటి పదవి పోవచ్చు. ఇది 5 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు అయినా జరగవచ్చు. వాళ్ళ నుంచి 2-3 కొనుక్కుంటే ఈయన అవుతాడు, ఈయన దగ్గర నుంచి 4-5 కొనుక్కుంటే ఆయన అవుతాడు. ఇదొక కుర్చీలాట్లాగా తయారైంది. ఇది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. ఇది పాకిస్తాన్ స్టైల్. అందువల్ల అక్కడ ఒకసారి ప్రధానమంత్రి పదవి చేసి బతికి బట్టగట్టిన వాడు ఒకడు లేడు. దేశం విడిచిపెట్టి పారిపోవాలా, జైల్లో ఉండాలా, మగ్గి చచ్చిపోవాలా, లేదా ప్రభుత్వం ఉరిదీసి చంపుతుందా? ఇది మెజారిటీ ఉన్నవాడు పరిపాలన చేస్తే అది రాచరిక వ్యవస్థ. పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. అదే రాష్ట్రపతి అయితే ఆయన ఎన్నుకునేటప్పుడేమో విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ చేయడానికి వీలు లేదు, అనగా సీక్రెట్ బ్యాలెట్ ఫాలో అవ్వాలి. అందువల్ల ఎమ్మెల్యేలను కొనుక్కుంటే వాళ్ళు గ్యారంటీగా ఓటేస్తారన్నది లేదు. అందువల్ల ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలను కొనుక్కునే వ్యవస్థ కూడా పోతుంది. డబ్బున్న వాళ్ళు పార్టీలు పెట్టుకొని ఓట్లు కొనుక్కొని అధికారంలోకి వచ్చే వ్యవస్థ కూడా పోతుంది. అప్పుడే నిజమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుంది. వాళ్ళ అధిక సంఖ్యాకులైనటువంటి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలి అంటే ఈ రిపబ్లిక్ వ్యవస్థ వచ్చి తీరాలి. అంతేగాని బిచ్చం వేసినట్టు ఏదో కొన్ని రిజర్వేషన్సా, కొన్ని ఆర్థికపరమైన లబ్ధి చేకూర్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరగదు. గత 75 ఏళ్లలో జరగల, ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. అసలు అది సరైన విధానము కానే కాదు. నేను కులం పేరుతో ఎందుకు ఇవ్వాలి? నాకు బెనిఫిట్, నేను అర్హుడు కాబట్టి, ఆర్థికంగా వెనకబడ్డా కాబట్టి ఇవ్వండి. అంతేగాని నువ్వు పలానా అని చెప్పి ఇస్తే నాకెందుకు మీరు ఇచ్చే బెనిఫిట్స్? అందువల్ల అది సరైన విధానం కాదు. భారతదేశ రాజకీయం సుస్థిరంగా ఉండాలన్నా, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలన్నా, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలన్నా, యూనిటీ, ఐక్యత వెల్లివిరియాలన్నా, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అనగా రిపబ్లిక్ పరిపాలన భారతదేశంలో రాక తప్పదు. లేకుంటే ఇలాగే ఉంటుంది అస్థిరత గాని, అశాంతి గాని, విదేశాల ప్రమేయం గాని. ఈ దేశానికి ఎవరి బాధ్యత లేదు. ఇట్ ఈస్ నోబడీస్ రెస్పాన్సిబిలిటీ బట్ ఎవ్రీబడీస్ రైట్ అన్న విధంగా ఇవాళ భారతదేశం ఉంది. దీన్ని మార్చవలసిన అవసరం ఉంది. మీరు అనుకోవద్దు నేను ఒక మోడీ గారు రాష్ట్రపతి అయితే బాగుంటుంది, రాహుల్ గాంధీ అయితే అలా ఉంటుందని. ఎవరైనా సరే, మీ బ్యాంకుల్లో లాగానే అధికారి ఎవరైనా సరే ఆ వ్యవస్థ సిస్టమ్స్ ఫాలో అయి తీరవలసిందే. అప్పుడు అదే రిజల్ట్స్ వస్తాయి కూడా. అందువల్ల ఇక్కడ ఆ సీట్లో ఎవరు కూర్చున్నా సరే ఈ వ్యవస్థను గౌరవించి ఈ వ్యవస్థ ప్రకారం కనుక అతను ప్రవర్తిస్తే ఈ దేశ ప్రగతి బాగుంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వీలైనంత వరకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. థ్యాంక్ యూ.